హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ శ్యామల గారు రచించిన పగిలిన అద్దం. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో నవంబర్ 30, 1977 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? కెనడా దేశంలోని పెద్ద నగరాలలో ఒకటైన టొరంటో అది. చలికాలం. సాయంత్రం 5 గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. 2 రోజులుగా స్నో కురుస్తూనే ఉంది, ఎడతెరిపి లేకుండా. జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తున్నాడు మధు. కారు లోపల ఎలక్ట్రికల్ హీటింగ్ ఉంది. మధు ఒంటి మీద ఉన్ని దుస్తులున్నాయి. అయినా చలి అనిపిస్తోంది అతనికి. ఇంటికి వెళ్ళేసరికి నిర్మల ఎదురు చూస్తుంది. కోటు బూటు విప్పేసి నిర్మలకు ఒక చిన్న ముద్దు ఇచ్చేసి ఒప్పుకుంటే ఒక్కసారి దగ్గరకు తీసుకొని ఆ పైన తనతో కబుర్లాడుతూ కూర్చుంటే కానీ వదలదు ఈ చలి. నవ్వుకున్నాడు మధు. నిర్మలను పెళ్లి చేసుకోకముందు దాదాపు 8 నెలల క్రితం చలికాలంలో ఇంటికి వెళుతూనే విస్కీ తీసుకునేవాడు తను. గొంతులో చిన్నగా మండినట్లయి కడుపులో నుంచి వచ్చే వెచ్చదనం శరీరమంతా నిండి హాయిగా అనిపించేది. ఆ తరువాత సిగరెట్ కాల్చుకుంటూ సోఫాలో వాలితే చలి వలన కలిగిన బాధ మాయమయ్యేది. నిర్మల వచ్చాక హాట్ డ్రింక్స్ బంద్ అయ్యాయి. సిగరెట్లు బాగా తగ్గిపోయాయి. వాటన్నిటినీ మించిన హాయిని కలిగిస్తుంది నిర్మల సాహచర్యం. నిర్మల 4 ఏళ్లుగా టొరంటోలో ఉద్యోగం చేస్తున్న మధు సెలవు పెట్టి ఇండియా వెళ్ళినప్పుడు అక్కయ్య గారి పక్కింటి అమ్మాయి నిర్మలను చూడగానే అంతవరకు ఇప్పుడే పెళ్లి వద్దు అంటున్నవాడల్లా సడన్గా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాడు. నిర్మలలో ఆకర్షణ అందం కాదు, చామన ఛాయలో సామాన్యమైన రూపురేఖలు ఆమెవి. అప్పటికి ఎంఏ పాస్ అయ్యి కాలేజీ లెక్చరర్గా పనిచేస్తుంది నిర్మల. కేవలం డిగ్రీయే కాక విద్య నేర్పిన ఉన్నత సంస్కారం ఉంది ఆమెలో. విజ్ఞానం, ఔన్నత్యం ఆమె ప్రతి మాటలోని ప్రతి పనిలోని ప్రతిఫలిస్తున్నట్టే ఉంటాయి. ఎంతో నెమ్మదిగా ఉండే నిర్మల, మృదువుగా పారే నదీ జలాలలోని తీయదనాన్ని గుర్తుకు తెచ్చే నిర్మల మధుని అయస్కాంతం వలె ఆకర్షించింది. అక్కయ్య ద్వారా నిర్మల పెద్దలతో మంతనాలు సాగించాడు. ఫారిన్లో ఉద్యోగం చేస్తున్నాడు, అందంగా ఉన్నాడు, ఏరి కోరి తమ కూతురు కావాలని అడుగుతున్నాడు. ఈ సంబంధం బాగా నచ్చింది నిర్మల తల్లిదండ్రులకు. నిర్మలకు ఏ అభ్యంతరం కనపడలేదు. కానీ ఒకమారు అతనితో ఒంటరిగా మాట్లాడాలనే కోరిక వ్యక్తపరిచింది. మధు అక్కయ్య వాళ్ళిద్దరూ తమ ఇంట్లో ఏకాంతంగా కలుసుకునే ఏర్పాటు చేసింది. కాసేపు మామూలు కబుర్లయ్యాక తనకు పీహెచ్డీ చేయాలనే కోరిక ఉన్నట్లు చెప్పింది. దానికి అతని ప్రోత్సాహం తప్పక ఉంటుందన్నాడు మధు. మన పెళ్లికి ఒప్పుకో నిర్మల, ఎన్ని షరతులైనా అంగీకరిస్తాను అన్నాడు. చిన్నగా నవ్వింది నిర్మల. ఇవి షరతులు కావు, ఊరికే మనసులో మాట చెబుతున్నాను అంతే. మాటల్లో అడిగింది నిర్మల. మీరు ఇన్నాళ్ళు ఫారెన్లో ఉన్నారు కదా, అక్కడ అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట కదా. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని మనసులు కలిసి ఆనందంగా వైవాహిక జీవితం సాగించాలంటే ఇద్దరూ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తేనే మంచిదని నా అభిప్రాయం. ఆంధ్రదేశంలో పుట్టి పెరిగిన మనిషిని నేను ఆంధ్రుల ఆడపిల్లలతోనే జీవితం పెనవేసుకోవాలని అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఫారిన్లో నాకు ఆకర్షణలు ఎన్నో మార్లు కలిగాయి. కానీ ప్రేమంటే ఇది అని తెలిసింది నిన్ను చూశాకనే. నమ్ముతావా నిర్మల? నమ్ముతానన్నట్లు మెరిసాయి నిర్మల కళ్ళు సంతృప్తిగా. ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకున్న వారినే ప్రేమించాలని, పెళ్ళయ్యాకనే దగ్గరవ్వాలనేది నా అభిప్రాయం అంది. ఆ మాటలకు చిన్నగా నవ్వి, మన పెళ్ళి ఆ విధమైన ప్రేమతో పరిపూర్ణత పొందుతుందంటావు అన్నాడు. తన అపార్ట్మెంట్ బిల్డింగ్ వైపు డ్రైవ్ చేస్తుంటే ఇదంతా గుర్తుకు వచ్చింది మధుకు. అండర్ గ్రౌండ్ హీటర్తో ఒక్కసారిగా పార్క్ చేసి లిఫ్ట్ వైపు వెళ్ళాడు. నిర్మల తనదవ్వటం ఎన్ని జన్మల అదృష్టమో. రోజురోజుకి ఆమె మనసులోని విద్య నూతన సంస్కారాలు సుమాలు పూస్తూనే ఉంటాయి. తనకు కొంగొత్త అందాలు కనిపిస్తూనే ఉంటాయి.
కెనడా రాగానే యూనివర్సిటీలోని పిహెచ్డి కోర్సులో అప్లై చేసి సీటు స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది. చదువులో పడింది కదా, ఇల్లు నెగ్లెక్ట్ చేయటము కనబడలేదు. రోజులోని 24 గంటలను చదువుకి, ఇంటి పనులకు, సోషల్ లైఫ్కి అన్నింటికీ చాకచక్యంగా సర్దుకుంది. భార్య పట్ల ప్రేమ మనసంతా పొంగి పొర్లుతూ ఉండగా చిన్నగా అపార్ట్మెంట్ తలుపు నెట్టుకొని లోనికి వెళ్ళాడు మధు. గిటార్ ప్లేయర్లో నుండి వస్తున్న మృదువైన సంగీతంతో నిండి ఉంది గది అంతా. చేతిలో పుస్తకంతో సోఫాలో కూర్చునుంది నిర్మల. కానీ దృష్టి పుస్తకం పైన లేదు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టు కనుల వెంట ముడిపడి ఉన్నాయి. భర్త రాకుండా ఆమె గమనించనే లేదు. హాయ్ నిర్మల, ఏమా తపోనిష్ట? హాస్యంగా అడిగాడు మధు. చిన్నగా తల తిప్పి చూసింది. ఆమె ముఖంపై లాస్యమాడే చిరునవ్వు లేకపోవటం వింత అనిపించింది అతనికి. ఓవర్ కోట్ షూస్ తీసివేసి భార్య వద్దకు వచ్చి ఆప్యాయంగా అడిగాడు, ఏమైంది డియర్, ఎందుకలా ఉన్నావు? మధ్యాహ్నం జానెట్ వచ్చింది, నెమ్మదిగా అంది. జానెట్? విస్మయంగా అన్నాడు. మరుక్షణం విస్మయం స్థానే అతని ముఖంలో ఒక మాదిరి భయం అలుముకుంది. పాలిపోయిన ముఖంతో, నిర్మల, జానెట్ ఎందుకు వచ్చింది? నీకేం చెప్పింది అని అడిగాడు. నాకు ఈరోజు తలనొప్పిగా ఉందని యూనివర్సిటీకి వెళ్ళలేదు. సుమారుగా 2 గంటలకు ఆమె మన ఇంటికి వచ్చింది. మన ఇంటి తాళం చెవి ఆమె వద్ద ఉంది కాబోలు. సడన్గా తలుపు నెట్టుకుని వచ్చేసరికి తెల్లబోయాను. నన్ను చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. మిస్టర్ మధుమూర్తి ఈ ఇంట్లోనే ఉంటున్నాడా అని అడిగింది. అవును, నేను మిస్సెస్ మూర్తిని అన్నాను. ఇలా వచ్చినందుకేమీ అనుకోకు. మధుకి పెళ్ళయిందని కూడా నాకు తెలియదు. నేను అతని ఫ్రెండ్ని. నా పేరు మిస్సెస్ జానెట్ మిల్స్ అంది. కూర్చోమని మర్యాద చేశాను. చూడు, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. బయట ట్యాక్సీ వెయిట్ చేస్తోంది. మీ బెడ్రూమ్లో బట్టలు పెట్టుకునే అల్మరాలో కింద అరలో నా బ్యాంక్ పాస్బుక్ ఉంది, ఇవ్వగలవా అంది. నా విస్మయానికి అంతులేదు. ఆవిడ బ్యాంక్ పేపర్లు మన ఇంట్లో ఉండడం ఏమిటి అని, ఎక్కడున్నాయో ఆవిడకి అంత క్లియర్గా తెలియడమేమిటి? మౌనంగా లోపలికి వచ్చి ఆమె చెప్పిన చోట వెతికాను, కనిపించలేదు. అంతలోనే ఆమె లోపలికి వచ్చి, కనిపించలేదా అంటూ చనువుగా వెతికింది. మర్చిపోయాను, ఎక్కడ ఉందేమో అంటూ డ్రాయర్ సొరుగులో నుంచి లాగి చూసింది. అక్కడ ఉంది ఆ పాస్బుక్. అది తీసుకొని, థ్యాంక్ యూ మిస్సెస్ మూర్తి. చాలా రోజులుగా ఈ బ్యాంక్ పాస్బుక్ కనపడటం లేదు. చెక్ బుక్ ఉండటం వలన, మరొక బ్యాంకులో కూడా అకౌంట్ ఉండటం వలన నేను అంతగా పట్టించుకోలేదు. న్యూయార్క్ వెళ్ళాలనుకుంటే ఈ బ్యాంక్ వాళ్ళు అప్పుగా ప్లేన్ టికెట్ కొనిపెట్టారు. టికెట్ వాళ్ళ దగ్గర ఉంది. ఈరోజు 4 గంటలకు నా ఫ్లైట్. పాస్బుక్ సరెండర్ చేసి కానీ టికెట్ ఇవ్వమని అన్నారు. అప్పుడు ఈ బుక్ ఎక్కడున్న విషయం గుర్తొచ్చింది. అందువలన ఇంత హడావిడిగా మధుకి ముందుగా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి టికెట్ తీసుకొని ప్లేన్ అందుకోవాలి. శ్రమ ఇచ్చినందుకు సారీ, బై బై అనేసి వెళ్ళిపోయింది. చెప్పటం ముగించింది నిర్మల. జేబుల్లో చేతులు పెట్టుకొని పళ్ళు బిగించి పచార్లు చేస్తూ అంతా విన్నాడు మధు. తనను తాను కంట్రోల్ చేసుకోవటానికి అన్నట్లు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. తరువాత ప్రయత్నం మీద పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకుంటూ, నిర్మల, జానెట్ రాకతో నీలో ఎన్నో అనుమానాలు, సందేహాలు కలగటం సహజం. నీకు అంతా చెబుతాను. కానీ ముందు భోజనం చేద్దామా? ఆకలిగా ఉంది తేలికగా అన్నాడు. కెనేడియన్స్ వల్లే 6 గంటలకు సప్పర్ తీసుకోవటం వాళ్ళకి అలవాటు. ఇంకా వంట చేయలేదు అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళబోయింది. ఏ పనైనా సరిగ్గా టైంకి చేయటం అలవాటు నిర్మలకి. అటువంటిది ఇంకా వంటే మొదలు పెట్టలేదంటే ఆమెను జానెట్ రాక ఎంతగా వర్రీ చేసిందో తెలుస్తూనే ఉంది. ఇప్పుడు పని మొదలు పెట్టకు అంటూ చెయ్యి పట్టుకొని ఆపాడు. తన 2 చేతులు ఆమె చెక్కుళ్లపైన ఉంచి ముఖాన్ని ఎత్తి కళ్ళల్లోకి చూస్తూ, మై పూర్ డార్లింగ్, ఎంత దిగులుగా ఉందో ముఖం అన్నాడు ప్రేమగా. నా భర్త జీవితంలో నేను కాక మరొక స్త్రీ ఉందంటే దిగులు కాదా? నిన్ను తప్ప నేను మరెవ్వరినీ ప్రేమించలేను, నిజం. అతని స్వరం ఫ్రాంక్గా ఉంది. ముందు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసొద్దాం. త్వరగా రెడీ అవ్వరా.
ఆమె పెదవులను సున్నితంగా ముద్దు పెట్టుకుని వదిలేశాడు. ఆ రాత్రి 10 గంటల సమయం. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. గాలి కూడా చాలా గట్టిగా వీస్తూనే ఉంది. అప్పటికి తెల్లని మంచు ముసుగు వేసుకొని ఉన్న ప్రకృతి మరింత లోతుగా స్నోలో మునిగిపోతుంది. సాయంత్రం తాను జానెట్ గురించి చెప్పాక మధు మళ్ళీ ఆ టాపిక్ ఎత్తలేదు. అతనే చెబుతాడని చదువుతున్న పుస్తకం పైన మనసు నిలపక పుస్తకం మూసేసి కిటికీ వద్ద నిలబడి వెలుపలకి చూడసాగింది. టెలివిజన్ చూస్తూ మధు టీవీ షో పైన ఏమాత్రం మనసు నిలవకపోవడంతో విసిగెత్తి కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్ విస్కీ సోడా కలుపుకొని గ్లాస్ చేత్తో ఉంచుకొని ముందు గదిలోకి వచ్చాడు. సారీ నిర్మల, మనసేం బాలేదు, ఈ ఒక్కసారికే అన్నాడు అపాలజెటిక్గా. నెవర్ మైండ్ అంది ఆమె. సోడా బుడగల మధ్య తేలుతున్న మంచు ముక్కలను చూస్తూ, నిర్మల, జానెట్ విషయం అంతా చెబుతాను విను అన్నాడు. నిర్మల మనసులో ఏ భావతరంగాలు ఉప్పొంగుతున్నాయో కానీ ముఖం నిశ్చలంగా ఉంది. తదేకంగా అతననే చూస్తుంది. కెనడాకి నేను చదువు నిమిత్తం వచ్చాను. చదువుకున్నన్నాళ్ళు టైం అంతా చదువుకే సరిపోయేది. వచ్చిన స్కాలర్షిప్ బొటాబొటీగా ఖర్చులకు మాత్రం సరిపోయేది. చదువు అయిపోయి ఉద్యోగంలో చేరుతూనే చేతిలో విస్తారంగా డబ్బు టైము పడసాగాయి. ఇప్పుడే ఇక్కడ జీవితంలో ఎన్నెన్నో ఆకర్షణలు కనిపించాయి. వాటిలో ఒకటి అమ్మాయిలను డేట్స్కి పిలవటం. అంటే వీకెండ్స్లో పరిచయస్తులైన అమ్మాయిలను రెస్టారెంట్స్లో డిన్నర్స్కి తీసుకువెళ్ళటం, సినిమాలకి పిక్నిక్లకి పిలుచుకుపోవటం వగైరా అన్నమాట. డేటింగ్ సరదాగా ఉండేది, అందులో తప్పు ఏమీ లేదని నీకు తెలుసు. అమ్మాయిలు అబ్బాయిలు సరదాగా స్నేహంగా గడిపినంత మాత్రాన అపవిత్రులైపోరు. అతను చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నట్లు తల పంకించింది నిర్మల. నేను సాయంత్రాలు టెన్నిస్ ఆడటానికి ఒక క్లబ్కి వెళ్తుండేవాడిని. ఆ క్లబ్లో టైపిస్ట్గా పనిచేసేది జానెట్. మా ఇద్దరికీ కొంత పరిచయం అయ్యాక ఆమె డైవర్స్ తీసుకున్నదని తెలిసింది. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి సినిమాలకు షికార్లకు వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక మారు సమ్మర్లో బోటింగ్కి వెళ్తూ జానెట్ని పిలుచుకు వెళ్ళాను. రోజంతా బోట్లో తిరిగాక చీకటి పడే వేళకు బోట్ క్లబ్లో బోట్ను అప్పగించేసి జానెట్ని తన అపార్ట్మెంట్ వద్ద దింపటానికి కారులో తీసుకువెళుతూ ఉండగా, ఇదే నా ఇల్లు అంటూ ఈ టెర్లింగ్ని చూపించాను. అంతవరకు మేమిద్దరం ఒకరి ఇళ్లకు ఒకరం వెళ్ళలేదు. ఒక్క నిమిషం లోపలికి వస్తావా, డ్రింక్ ఇస్తాను, అలసటగా లేదు అంటూ ఆహ్వానించాను. జానెట్ సరేనన్నది. లోపలికి వచ్చాక డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ గడిపాం కొంతసేపు. నాకు 25 వయసు. జానెట్ బహుశా నాకంటే 2-3 ఏళ్ళు పెద్దదేమో. ఇద్దరం యవ్వనంలో ఉన్నాం. నా ఇంటికి ఒక ఆడపిల్ల అంతవరకు రావటం అనేదే జరగలేదు. ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఏ అమ్మాయి నాకంత సన్నిహితం అవ్వలేదు. ఏవేవో కోరికలు. జానెట్, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతావా సందేహిస్తూ అన్నా. జానెట్ ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. నవ్వుతూ నా చేతుల్లో వాలిపోయింది. నేను ఆమెను ప్రేమించలేదు. ఆమె పట్ల నాకు కలిగింది ప్రేమ కాదు, శారీరకమైన ఆకర్షణ మాత్రమే. జానెట్ కూడా నా పట్ల పెద్దగా ప్రేమ ఏమీ లేదు. ఆమె ముఖంలో అప్పటికే పెళ్ళి విడాకులు కూడా అయ్యాయి. ఇద్దరము విభిన్న ధృవాలం లాంటి వాళ్ళం. పూర్తిగా విభిన్నమైన ఆలోచన రీతులు ఉన్నవాళ్ళం. అందువలన పెళ్లి చేసుకోవటాలు మా మధ్య ఒకరిపై ఒకరికి ఆ బంధం ఏర్పరచుకోవాలని అనుకోలేదు. కానీ కలిసి ఉండటం ఇద్దరికీ సరదాగానే ఉంది. ఈ దేశంలో ఇటువంటివన్నీ కామన్. మర్నాడు జానెట్ తన అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఇక్కడికే వచ్చేసింది. ఇద్దరి మధ్య స్నేహభావం తప్ప మరేదీ లేదని, సరదా అందినంతకాలం మాత్రమే కలిసి ఉండాలని నిశ్చయించుకున్నాం మొదటే. కలిసి ఉండటం మొదలుపెట్టిన 3-4 నెలలు నాకు మొహం మొత్తింది. శారీరకంగా తప్ప మరే విధంగానూ మేము దగ్గర కాలేమనిపించింది. కానీ జానెట్తో చెప్పటానికి మొహమాట పడ్డాను. తన పరిస్థితి అంతే అనుకుంటా. ఈలోగా మా చెల్లెలు పెళ్లి స్థిరపడిందని, త్వరలో రమ్మని ఇండియా నుంచి లెటర్ వచ్చింది. 4 ఏళ్ల తర్వాత స్వదేశానికి వెళ్ళటం, లీవ్ పెట్టేసి ప్రయాణ సన్నాహాలు చేసుకున్నాను. జానెట్కి ఆ సమయంలో గవర్నమెంట్లో టైపిస్ట్గా జాబ్ రావడంతో
క్లబ్లో జాబ్ రిజైన్ చేసింది. కొత్త ఆఫీస్కి నా ఇల్లు దూరంగా ఉందనే మిషతో ఊరికి మరొక చివరన అపార్ట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఇండియా వెళ్ళటం, జానెట్ నా ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఒకే మారు జరిగాయి. విడిపోతున్నందుకు ఇద్దరమూ విచారించలేదు. మా ఇద్దరి మధ్య ఏదైనా అనుబంధం ఉంటే కదా. సరదాగా మొదలైన స్నేహం సరదాగానే ముగిసింది. ఇటువంటిది దేశంలో అసహజం కాదని ముందే చెప్పాను. నిర్మల, ఇది కథ. నీతో పరిచయం కావటానికి చాలా రోజుల క్రితమే నా జీవితంలో నుంచి జానెట్ నిష్క్రమించింది. నిన్ను చూసిన నాటి నుంచి నువ్వే నా జీవన జ్యోతిమని భావించాను. నిన్నే ఆరాధించాను. జానెట్ విషయం నీతో చెబుదామా అనుకున్నాను మొదటే. కానీ జరిగిపోయిన విషయాన్ని తిరిగి తోడటంలో అర్థం కనిపించక ఊరుకున్నాను. ఇవాళ చెప్పాల్సిన అవసరం వచ్చింది. నిర్మల, నీతి నియమాలకు నువ్వెంత ప్రాధాన్యతనిస్తావో నాకు తెలుసు. పెళ్లి కాక ముందే మరొక స్త్రీతో సంపర్కం ఏర్పరచుకోవటం తప్పే. కానీ నేను జానెట్ని బలవంత పెట్టలేదు. ఆమె మనస్ఫూర్తిగా ఇష్టపడి నా ఇంటికి వచ్చింది. ఎంజాయ్ చేయటానికి కలిగిన అవకాశం నేను వినియోగించుకున్నాను, అంతే. అప్పట్లో నాలో ఇక్కడ జీవన విధానాల పట్ల ఒక ఆకర్షణ ఉండేది. ఇప్పుడు బహుశా ఆ విధంగా ప్రవర్తించననుకుంటా. జరిగినది సానుభూతితో అర్థం చేసుకొని ఏ అనుమానాలు పెట్టుకోకుండా ఉండగలవా? చెప్పు నిర్మల. నేనేం చెప్పలేను, హీనస్వరంతో అంటూ శరీరం సెగలు కమ్ముతున్నట్లు అనిపిస్తుంటే చల్లదనం కోసం గాజు తలుపుకి ముఖం మానించింది. నిర్మల, నిర్మల, పడిపోతావేంటి? కంగారుగా ఒక్క అంగలో భార్యను చేరుకొని భుజాలు పట్టుకొని సరిగ్గా నిలబడుతూ తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. ఫ్రిడ్జ్లో నుంచి చల్లని నీళ్లు తీసుకువచ్చి ముఖం తుడిచి తాగించాడు. కొంత తేరుకున్న నిర్మల చాలాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంది. తరువాత నెమ్మదిగా అంది, వెళ్ళి పడుకోకూడదు? చాలా టైం అయింది. నువ్వు రా, పడుకుందాం అన్నాడు మధు. ప్లీజ్, ఏమీ అనుకోవద్దు. ఈ రాత్రికి ఇక్కడే సోఫాలో పడుకుంటాను అభ్యర్థిస్తున్నట్లు చూసింది. ఒక్క క్షణం అతని ముఖం మలినమయ్యింది. అంతలోనే తమాయించుకొని, నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకో నిర్మల, నేనెక్కడ పడుకుంటాను అన్నాడు. మెల్లిగా లేచి లోనికి వెళ్ళింది. 4-5 రోజులు ఇద్దరి మధ్య ముభావంగా గడిచాయి. నిర్మల వైఖరి గమనిస్తూ మధు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఆ రోజు ఆదివారం. ఆగిపోయిందనిపించిన స్నోఫాల్ తిరిగి మొదలయ్యింది. ఆ ఉదయం నుంచి 9 గంటలైనా తెల్లవారనట్లే మసక చీకటిగా ఉంది. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నప్పుడు నిర్మల చిన్నగా అంది, నాకు యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో గది దొరికింది. ఈరోజు వెళ్ళిపోతున్నాను. అదేంటి? క్షమించండి, మనం విడిపోవటం మంచిదనుకుంటా. నిర్మల, ఏంటా మాటలు? నాతో పెళ్లికి ముందు మీకు మరొక స్త్రీతో సంపర్కం ఉందనే నిజం నన్ను తినేస్తుంది. పవిత్రత స్త్రీ పురుషులిద్దరికీ ముఖ్యమే. నిర్మల, నీకంతా చెప్పాను. జానెట్ని నేనెప్పుడూ ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు, మోసం చేయలేదు. ప్రేమించింది, జీవితం పంచుకోవాలనుకున్నది నీతోనే. జానెట్ విషయం నీకు ముందుగా చెప్పకపోవటం తప్పైతే నన్ను క్షమించు. ముందు చెప్పలేదని కాదు నా బాధ. జానెట్ని పెళ్లి చేసుకోకుండానే ఆ ఉద్దేశం ఏమాత్రం లేకపోయినా శారీరకంగా ఆమెతో కలవటం తప్పు కాదా? దాన్ని నా మనసు సమర్థించలేకపోతుంది. క్షణికోద్రేగానికి లొంగిపోయి పొరపాటు జరిగితే సర్ది చెప్పుకోవచ్చేమో. ఇది అలా కాదు. అందుకని మనం విడిపోతే మన జీవితాలు సంగతేంటి? నిర్మల, నువ్వు లేని జీవితం తలుచుకోవటానికే శూన్యం అనిపిస్తోంది. మీరు లేకపోతే నా జీవితము అంతేనండి. కానీ తప్పదు. జరిగింది మర్చిపోవాలని ప్రయత్నించినా సాధ్యపడటం లేదు. ఆ బెడ్ మీద మనిద్దరం స్వర్గ సుఖాలు అనుభవించిన ఆ బెడ్ మీదే కదూ మీరు జానెట్ కలిసి పడుకున్నది. ఆమె స్వరంలో కోపం లేదు, విషాదం ఉంది. ఆ చెయ్యే కదూ జానెట్ని ఆలింగనం చేసుకున్నాయి. ఆ పెదవులే కదూ ఆమెను ముద్దు పెట్టుకున్నాయి. మధు, నేను కాంప్రమైజ్. నాకు చేత కావటం లేదు. ముఖాన్ని చేతులతో కప్పేసుకుంది. క్షమించే ఔదార్యం నీలో లేదా నిర్మల? ఆమెకి గొంతులో ఇనుప వేళ్లు గుచ్చుకుంటున్న భావన. ఎలాగో తలెత్తి చూసింది. సారీ మధు, మీ పైన నాకేం కోపం లేదు.
అందువల్ల మన మధ్య క్షమ ప్రసక్తే లేదు. నేను మరీ చాదస్తంగా ఆలోచిస్తున్నానేమో, కానీ ఏం చేయను, నాకు నేను నచ్చ చెప్పుకోలేకపోతున్నాను. నా శరీరము మనసు కూడా మీతో కాపురం చేయటానికి ఎదురు తిరుగుతున్నాయి. మధు, పగిలిపోయిన అద్దం ముక్కలన్నీ తిరిగి అతికించి పగలని అద్దంలాగే ఉందిలే అనుకోలేను నేను. వీలైతే పగలని అద్దమే కావాలి, లేదా అసలు అద్దమే వద్దు అనే తీరు నాది. ఇలా వెళ్ళిపోవటం వలన నా జీవితం మరింత చీకటవుతుంది. కానీ వేరే దారి కనిపించదు. దుఃఖం ముంచుకు వచ్చింది ఆమెకు. నిర్మలను తీసుకుని ట్యాక్సీ వెళ్ళిపోతుంటే పగిలిన అద్దం, చెదిరిన ప్రతిబింబాలు ఇవేగా ఇక నాకు మిగిలినవి. మనసు మార్చుకొని తిరిగి వస్తావేమోనని ఎదురు చూడటం తప్ప నేనేం చేయగలను అనుకున్నాడు. మధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంచు కురుస్తూనే ఉంది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.